ఓకే, ట్రయాంగిల్స్ 10th యూనిట్ ఇది. 10th యూనిట్లో 10.1 ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం అండ్ సెకండ్ ప్రాబ్లం సంబంధించి ఈ వీడియోలో చూద్దాం వచ్చి. ఫస్ట్ సమ్ ఏమంటాడంటే హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్? హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్? ఒక సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు. ఒక సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ ఉంటాయి అంటే అసలు టాంజెంట్ అంటే ఏంటి? మీకు ప్రీవియస్ వీడియోలన్నీ ఒక్కసారి క్లియర్గా చూసుకుంటండి. ఓకే, ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసినటువంటి 4 యూనిట్స్ అయితే మనం కంప్లీట్ చేయడం జరిగింది. ట్రయాంగిల్ యూనిట్ ఒకటి కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రిగ్నోమెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, ఇవి ఒకసారి చూడండి. తర్వాత ఇప్పుడు సర్కిల్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. ఓకే, కంప్లీట్ అవుతుంది, త్వరగానే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు చక్కగా నాకైతే మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇస్తున్నారు. ఓకే, బ్యాడ్ కాంప్లిమెంట్ అయినా సరే ఖచ్చితంగా ఇవ్వండి. ఓకే, కాంప్లిమెంట్ అనేటప్పటికి ఖచ్చితంగా నేను రెండింటిని ఒకేలా తీసుకుంటాను. ఖచ్చితంగా నాలో ఏమైనా రిమార్క్ ఉంటే మాత్రం అది కూడా తెలియచేయండి. ఓకే, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే వచ్చి నా టీచింగ్ నచ్చితే, నేను చెప్పే స్టైల్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే అది ఏమంటున్నాడు, ఒక సర్కిల్కి టాంజెంట్స్ ఎన్ని ఉంటాయి ఇది కదా అడుగుతున్నాడు. అసలు సర్కిల్కి టాంజెంట్స్ ఎన్ని ఉంటాయి అంటే అసలు టాంజెంట్ అంటే ఏంటో చూడాలి. ఫస్ట్ టాంజెంట్ అనేటప్పటికి ఒక సర్కిల్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయి? ఫస్ట్ సర్కిల్ మీద ఇన్ఫినిటివ్ పాయింట్స్ ఉంటాయి. అది మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, థియరీ చెప్పేటప్పుడు. ఓకే, సర్కిల్ మీద ఇన్ఫినిటివ్ పాయింట్స్ ఉంటాయి. ఆ ఇన్ఫినిటివ్ పాయింట్స్ అంటే టాంజెంట్ అంటే ఏంటి? సర్కిల్ మీద ఉన్న ఒక పాయింట్ గుండా పోయేటటువంటి, సర్కిల్ మీద ఉన్న ఒక పాయింట్ గుండా పాస్ అయ్యేటటువంటి లైన్ని మనం టాంజెంట్ అంటాం. సర్కిల్ మీద ఉన్న ఒక పాయింట్ గుండా పాస్ అయ్యేటటువంటి దాని టాంజెంట్ అయితే మరి సర్కిల్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయి? ఇన్ఫినిటివ్. మరి అంటే టాంజెంట్లు ఎన్ని గీయొచ్చు? మెనీ టాంజెంట్స్, ఇన్ఫినిటివ్ టాంజెంట్స్ ఉంటాయి. నాట్ డిఫైన్డ్, చెప్పలేని ఉంటాయి అని చెప్పొచ్చు మనం. ఓకే, ఫస్ట్ దానికి అర్థమైంది. ఇలా టాంజెంట్స్ మనము ఎన్నైనా డ్రా చేయొచ్చు. ప్రతి పాయింట్ గుండా మనం టాంజెంట్ పోయేటట్టుగా డ్రా చేయొచ్చు. మరి ఎన్ని పాయింట్స్ ఉంటాయి? ఇన్ఫినిటివ్. మరి ఇన్ఫినిటివ్ ఉన్నప్పుడు టాంజెంట్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫినిటివ్ ఉంటాయి. ఓకే, అది ఫస్ట్. సెకండ్ వచ్చి చూస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ చేయమన్నాడు. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూద్దాం. ప్రతి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుంటేనే ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఓకే, ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్స్ ఇట్ ఇన్ డాష్ పాయింట్స్. టాంజెంట్ అనేది సర్కిల్ మీద ఎన్ని పాయింట్స్ ఇంటర్సెక్ట్ చేస్తుంది? ఎన్ని పాయింట్లు గుండా పోతుందని ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఓన్లీ 1 పాయింట్. 1 పాయింట్ గుండా మాత్రమే పోతుంది టాంజెంట్ అనేది. అంతే కదా, 1 పాయింట్ గుండా మాత్రమే పోతుంది. 1 పాయింట్ గుండా పోయేదాన్నే మనం టాంజెంట్ అంటాం కదా. మరి నెక్స్ట్ చూస్తే ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ఏ సర్కిల్ ఇన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ డాష్. ఒక లైన్ అనేది సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే, 2 పాయింట్స్ దగ్గర మీట్ అయితే, 2 పాయింట్స్ గుండా పోతే దాన్ని ఏమంటారు? ఎస్, మీకు తెలిసిపోయింది, సీకెంట్. అదే చెప్తున్నాడు చూడండి. ఏ లైన్స్ ఇంటర్సెక్ట్ ఏ సర్కిల్ ఇన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ డాష్. 2 పాయింట్స్ గుండా పోతే దాన్ని ఏమంటారు? 2 పాయింట్స్ గుండా పోతే దాన్ని మనం సీకెంట్ ఆఫ్ ఏ సర్కిల్. సర్కిల్కి సీకెంట్ అని చెప్పేసి అంటాం. ఓకే, అది ఇక్కడ మేము రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ సర్కిల్ కెన్ హ్యావ్ డాష్ ప్యారలల్ టాంజెంట్స్ అట్ ద మోస్ట్. నువ్వు ఒక సర్కిల్కి ప్యారలల్గా ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలవు? ఇంకా ఎన్ని డ్రా చేయగలవు అంటే మోస్ట్ అంటే ఇంకెక్కువ ఎన్ని డ్రా చేయగలవు అని అడుగుతున్నాడు. ఒక సర్కిల్కి ప్యారలల్ లైన్స్ 2 మాత్రమే డ్రా చేయగలం. ప్యారలల్ లైన్స్ అంటే ప్యారలల్ టాంజెంట్స్. ఇదొక టాంజెంట్ అంటే ఒకే పాయింట్ గుండా పోవాలి సర్కిల్ మీద. అది గమనించాలి మీరు వచ్చి. టాంజెంట్ అనేటప్పుడు ఖచ్చితంగా ఒకే పాయింట్ గుండా పోవాలి సర్కిల్ మీద. ఓకే, పోయింది. ఇది కూడా చూడండి సేమ్. ఇప్పుడు ఈ రెండు కాకుండా ఇంకోటి ఏమైనా టాంజెంట్స్ ప్యారలల్ గా గీయగలమేమో చూడండి. సార్ మధ్యలో ఒక లైన్ గీసేయండి సార్ అంటే ఇది టాంజెంట్ అవుతుందా, సీకెంట్ అవుతుందా? సీకెంట్ అవుతుంది. కాబట్టి ప్యారలల్ లైన్స్ మనం 2 డ్రా చేయగలం. టాంజెంట్స్ అయితే ప్యారలల్ గా 2 డ్రా చేయగలం, అటైనా ఇటైనా ఎటైనా. ఓకే, నెక్స్ట్ 2 ప్యారలల్ లైన్స్, ఓన్లీ 2 ప్యారలల్ లైన్స్. ద కామన్ పాయింట్ ఆఫ్ ఏ టాంజెంట్
to a circle and the circle is called. The circle is called. ఇప్పుడు చూస్తే మనకి టాంజెంట్ అనేది ఒకే ఒక పాయింట్ గుండా చూడండి, టాంజెంట్ మీద టాంజెంట్ కి సర్కిల్ కి కామన్ పాయింట్. ఈ పాయింట్ సర్కిల్ మీద ఉంది, టాంజెంట్ మీద కూడా ఉంది పాయింట్. కాబట్టి దిస్ ఇస్ ద కామన్ పాయింట్ ఆఫ్ సర్కిల్ అండ్ టాంజెంట్. ఈ పాయింట్కి ఏమని పేరు అని అడుగుతున్నాడు. ఈ పాయింట్కి వచ్చి కాంటాక్ట్ అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని పేరు వచ్చి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దాని పేరేంటి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సర్కిల్కి టాంజెంట్కి కామన్గా ఉండేటటువంటి పాయింట్, దానిని మనం ఏమని పిలుస్తామని అడుగుతున్నాడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఎ సర్కిల్ లేకపోతే టాంజెంట్. మామూలుగా మాట్లాడితే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఆ పాయింట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఆ కామన్ పాయింట్ ఏమంటారు? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పేసి అంటారు. ఓకే, వీడియోలో మీకైతే ఏదైతే చెప్తానన్నానో అదైతే క్లియర్గా చెప్పానని అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. చెప్పలేదు సార్, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ సార్ అంటే డిస్లైక్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియచేయండి, మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.